హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ ఓజోన్ డేను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 16. నెక్స్ట్, మయన్మార్ పురాతన నామము ఏది? ఆన్సర్ బర్మా. నెక్స్ట్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఉత్తరాఖండ్. అంటే ఉత్తరాఖండ్లో కనుక చూసినట్లయితే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కలదు. 2011 జనగణన ప్రకారము హైదరాబాద్ నగర జనాభా. ఆన్సర్ 77.49 లక్షలు. నెక్స్ట్, భారతదేశ జనాభా 2011 ప్రకారము దేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి. ఆన్సర్ 943. నెక్స్ట్, ఇండియాలో ప్రధానమైన ఆహార పంట. ఆన్సర్ బియ్యము, వరి ధాన్యము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన ఇండియాలో కనుక చూసినట్లయితే ప్రధానమైనటువంటి ఆహార పంట బియ్యము, వరి ధాన్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో అతిపెద్ద బహుళ ప్రయోజనకారి సోలార్ టెలిస్కోప్ ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఉదయపూర్. అంటే ఆసియాలో కనుక చూసినట్లయితే అతిపెద్ద బహుళ ప్రయోజనకారైనటువంటి సోలార్ టెలిస్కోప్ను ఉదయపూర్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా గల రాష్ట్రాలేవి? ఆన్సర్ హర్యానా, రాజస్థాన్, బీహార్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులు ఏ అక్షాంశాల మధ్య ఉన్నాయి? ఆన్సర్ 10 డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు. నెక్స్ట్, క్రింది వానిలో సరిగా జతపరిచనిది ఏది? ఆన్సర్ జస్కర్ సారామతి. నెక్స్ట్, సుహేలీ దీవి మినికామ్ దీవులకు మధ్య ఉన్న ఛానల్. ఆన్సర్ 9 డిగ్రీ ఛానల్. అంటే ఇవి దీవులు అండి. సుహేలీ దీవి మినికామ్ దీవులకు ఉన్నటువంటి మధ్య ఉన్న ఛానల్ ఏది అంటే 9 డిగ్రీ ఛానల్. శ్రీకాంత్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మొట్టమొదట ప్రవేశించు ప్రాంతము. ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. అంటే నైరుతి ఋతుపవనాలు కనుక చూసినట్లయితే మన భారతదేశంలో మొట్టమొదట ప్రవేశించు ప్రాంతం ఏది అని అంటే అండమాన్ నికోబార్ దీవులు. కృష్ణా నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ వార్తా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఖనిజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చును? ఆన్సర్ 4. నెక్స్ట్, పంచమర్చి బయోస్ఫియర్ రిజర్వ్ ఉన్నటువంటి రాష్ట్రము. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, కళ్యాణ్ సోనాలికల్ ఏ పంట యొక్క వంగడాలు? ఆన్సర్ గోధుమ. అంటే గోధుమ పంట యొక్క వంగడాలు కనుక చూసినట్లయితే కళ్యాణ్ సోనాలికల్ అనే వంగడాలండి. అయితే గోధుమ పంట యొక్క వంగడాలు కనుక చూసినట్లయితే కళ్యాణ్ సోనాలికల్. క్రింది వానిలో సరిగా జతపరచనిది ఏది? ఆన్సర్ బ్రహ్మపుత్ర షియోనాథ్. నెక్స్ట్, 2000 నుంచి 10,000 హెక్టార్ల ఆయకట్టు ప్రాంతం గల నీటిపారుదలను ఏమంటారు? ఆన్సర్ మధ్య తరహా. నెక్స్ట్, ప్రశాంత మండలము ఏ శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉంది? ఆన్సర్ భూమధ్యరేఖ మండలము. నెక్స్ట్, ఎడారులు లేని ఖండము. ఆన్సర్ యూరప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఎడారులు లేని ఖండం ఏది అని అంటే యూరప్. అత్యధిక సాంద్రత గల గ్రహము. ఆన్సర్ గురుడు. నెక్స్ట్, గ్రీన్విచ్ రేఖ లేని ప్రదేశము.
ఆన్సర్ జపాన్. నెక్స్ట్ డ్రాకన్బర్గ్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆన్సర్ దక్షిణాఫ్రికా. నెక్స్ట్ మిర్చి పరిశోధన కేంద్రము ఎక్కడ కలదు? ఆన్సర్ గుంటూరు. అంటే గుంటూరులో కనుక చూసినట్లయితే మిర్చికి సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రము కలదు. నెక్స్ట్ జూరాల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రము? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అయితే భారతదేశంలో కనుక చూసినట్లయితే వరిని అత్యధికంగా అంటే ఎక్కువగా పండించేటటువంటి రాష్ట్రము పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ భారతదేశము మొత్తం సాగు భూమిలో దాదాపుగా ఎంత శాతం భూమికి నీటిపారుదల వసతి కలదు? అంటే మన భారతదేశంలో సాగు చేయబడుతున్నటువంటి మొత్తం భూమిలో దాదాపుగా ఎంత శాతం భూమికి నీటిపారుదల వసతి కలదు అని అంటే 40% నీటిపారుదల వసతి కలదు. భారత్లో ఏ పరిశ్రమ అత్యధికంగా అంటే అత్యధిక శాతం ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? ఆన్సర్ ఇనుము ఉక్కు పరిశ్రమ. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారత్లో కనుక చూసినట్లయితే ఇనుము ఉక్కు పరిశ్రమ కనుక ఎక్కువ మందికి ఉపాధి కల్పించడము జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశంలో ఏ నగరాన్ని పింక్ సిటీ అని అంటారు? ఆన్సర్ జైపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారతదేశంలో జైపూర్ నగరాన్ని పింక్ సిటీ అని అంటారు. కెనడా దేశ రాజధాని ఏది? ఆన్సర్ ఒట్టావా. నెక్స్ట్ ప్రపంచంలో అతి పొడవైన రైల్వే లైన్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మన ప్రపంచంలో కనుక చూసినట్లయితే అతి పొడవైన రైల్వే లైన్ ఏది అని అంటే ట్రాన్స్ సైబీరియన్. నెక్స్ట్ క్వశ్చన్ వింధ్య సాత్పుర పర్వతాలను వేరు చేస్తున్నది? ఆన్సర్ నర్మదా. నెక్స్ట్ భారతదేశంలో అతి పురాతన ముడత పర్వతాలు ఏవి? ఆన్సర్ ఆరవలి పర్వతాలు. అంటే అతి పురాతనమైనటువంటి ముడత పర్వతాలు ఏవి అని అంటే ఆరవలి పర్వతాలు. నెక్స్ట్ గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల వసతిని పొందుతున్న రాష్ట్రాలు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే పశ్చిమ తీరంలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉండడానికి కారణము? ఆన్సర్ విశాలమైన కండ తీరపు అంచు ఉండడం. అయితే పశ్చిమ తీరంలో కనుక చూసినట్లయితే చేపలు అధికంగా ఉత్పత్తి కావడానికి కారణం ఏంటి అని అంటే విశాలమైన కండ తీరపు అంచు కలిగి ఉండడము. నెక్స్ట్ జిప్సమ్ను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు? ఆన్సర్ సిమెంట్. అంటే సిమెంటు పరిశ్రమలో కనుక చూసినట్లయితే జిప్సమ్ను ఉపయోగించడము జరుగుతుంది. కిలాయి ఉక్కు కర్మాగారము ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ బంకింగ్హామ్ కాల్వ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ ఏపీ మరియు తమిళనాడు. నెక్స్ట్ సామాజిక ఆర్థిక కులగణన 2011 ప్రకారము తెలంగాణలో గ్రామీణ నిరక్షరాస్యత శాతము ఎంత? ఆన్సర్ 40.42%. నెక్స్ట్ ఫీఫా మహిళల ప్రపంచ కప్ 2015 విజేత? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ వేసవిలో చాలా గట్టిగాను వర్షాకాలంలో జిగురుగాను ఉండే మృత్తికలేవి? ఆన్సర్ నల్లరేగడి నేలలు. అంటే నల్లరేగడి నేలలు కనుక చూసినట్లయితే వేసవిలో చాలా గట్టిగాను వర్షాకాలంలో జిగురుగాను ఉంటాయి. నెక్స్ట్ వ్యవసాయము పశు సమగ్ర అభివృద్ధి సమాన స్థాయిలో అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? ఆన్సర్ విమ్రర వ్యవసాయము. నెక్స్ట్ బ్రిటన్ సహాయంతో పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేసిన ఉక్కు కర్మాగారము? ఆన్సర్ దుర్గాపూర్. నెక్స్ట్ కాంచనగంగా శిఖరము ఏ హిమాలయాల్లో ఉంది?
ఆన్సర్ నేపాల్ హిమాలయాలు. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి ఆగ్నేయ భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆంధ్ర పీఠభూమి. నెక్స్ట్ చంబల్ ఏ నదికి ఉపనది? ఆన్సర్ యమున. నెక్స్ట్ వ్యవసాయ పరంగా భారతదేశంలో అతి ముఖ్యమైన నేలలు? ఆన్సర్ ఒండ్రు నేలలు. నెక్స్ట్ అయోధ్య నగరము ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ అంటే ఇక్కడ అయోధ్య నగరం కనుక చూసినట్లయితే అయోధ్య నగరం కనుక చూసినట్లయితే సరయూ నది ఒడ్డున కలదు. నెక్స్ట్ భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ గల పేరు? ఆన్సర్ రాడ్క్లిఫ్ రేఖ. అంటే భారత్ పాకిస్తాన్ అంటే మన భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ గల పేరు రాడ్క్లిఫ్ రేఖ. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.